ప్రపంచానికే ఫ్యాక్టరీగా పేరుగాంచిన చైనాలో ఇప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని ఆర్థిక శక్తిగా నిలబెట్టిన కోట్లాది మంది వలస కార్మికులు ఇప్పుడు నగరాలను వీడి గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్న మార్పు మాత్రమే కాదు, చైనా ఆర్థిక మూలాలను కదిలిస్తున్న ఒక భారీ సంక్షోభం. నగరాల్లో భారీ భవనాలను నిర్మించిన చేతులు, గ్లోబల్ బ్రాండ్ల వస్తువులను తయారు చేసిన శ్రామికులు ఇప్పుడు ఉపాధి లేక, పెరిగిన ఖర్చులు భరించలేక వెనుతిరుగుతున్నారు. అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న చైనాకు ఈ రివర్స్ మైగ్రేషన్ ఒక పెను సవాలుగా మారింది. చైనాలో సుమారు 30 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో మెజార్టీ ప్రజలు నిర్మాణ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారు. చైనా జీడీపీలో దాదాపు 30% వాటా కలిగిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. గతంలో ఎక్కడ చూసినా క్రెయిన్లు, నిర్మాణాలతో కళకళలాడిన నగరాలు ఇప్పుడు సగంలో ఆగిపోయిన బిల్డింగ్లతో కనిపిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోవడంతో వేలాది మంది కార్మికులు రాత్రికి రాత్రి ఉపాధి కోల్పారు. సంపాదన లేక, పట్టణాల్లో అద్దెలు కట్టలేక వారు తమ సొంత ప్రాంతాల్లో ఉండే చిన్నపాటి వ్యవసాయం వైపు మళ్లీ మొగ్గు చూపుతున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థకు మరో ప్రధానమైన దెబ్బ అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలతో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చైనా వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గింది. ఫలితంగా ఎగుమతులు మందగించడంతో ఫ్యాక్టరీల యజమానులు నియామకాలను భారీగా తగ్గించడమే కాకుండా ఉన్న సిబ్బందిని తొలగిస్తున్నారు. నగరాల్లో బతకడానికి అవసరమైన కనీస వేతనం కూడా లభించకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గతంలో గ్రామాల నుంచి నగరాలకు వెళ్లడం ఒక కలగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నగరాలే తమను పొట్టన పెట్టుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వృద్ధ కార్మికులు ఆధునిక సాంకేతికతను నేర్చుకోలేక, కొత్త ఉద్యోగాలకు పోటీ పడలేక ఇంటి ముఖం పడుతున్నారు. చైనా ప్రభుత్వం టెక్నాలజీ రేసులో గెలవాలని చూస్తున్న తరుణంలో స్కిల్ గ్యాప్ కారణంగా దేశంలోని శ్రామిక శక్తిలో ఎక్కువ భాగం నిరుద్యోగులుగా మారుతుండడం ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చైనాలో సామాజిక, రాజకీయ అస్థిరత తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలో రవాణా రాయితీలు ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని చూసిన ప్రభుత్వం ఇప్పుడు అసలైన సమస్య ఉద్యోగాల కల్పన అని గుర్తించింది. కానీ మారుతున్న ప్రపంచ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా కోట్లాది మందికి తక్షణమే పని కల్పించడం అసాధ్యంగా కనిపిస్తోంది. మరి ఈ ఆర్థిక మందగమనం నుంచి చైనా ఎలా గట్టెక్కుతుందో చూడాలి.